నమస్కారం. ఒక 2 మినిట్స్. సార్ మీకు రికార్డింగ్ పెట్టేసి మీకు ఇచ్చేసాను పోస్ట్. ఓకే సార్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఒక 2 మినిట్స్. ఐదు నిమిషాలు ఆలస్యమైంది. ఓకే మాస్టర్స్, నిన్నటిది అంతా కూడా గుర్తుంది కదా. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు 7th ఇనిషియేషన్ ఇవన్నీ అయిపోయాయి కాబట్టి అసెన్షన్లోకి వెళ్ళాం కదా. మనం అసెన్షన్ గురించి చెప్పుకున్న తర్వాత మనం చక్కటి ధ్యానం చేసుకుందాం. మాస్టర్స్ అందరూ కూడా ధ్యానంలో ఉన్నవారు బయటికి రండి. నిన్నటి రోజున మనం 7 ఇనిషియేషన్స్ వరకు చెప్పుకున్నాం. అసెన్షన్ కొంచెం టచ్ చేసి వదిలిపెట్టాం కదా. యాక్చువల్గా అసెన్షన్ అంటే ఏమిటి అనేది యాక్చువల్గా ఈరోజు అదే కదా. మనం మొత్తం క్లాసులు కూడా అదే కదా. మనం హెడ్డింగ్ కూడా అదే కదా. అసెన్షన్ అంటే ఇనిషియేషన్ అంటే దీక్ష గురించి చెప్పుకున్నాం. ఈ 7 లెవెల్స్ కదా. 7 లెవెల్స్ కూడా అర్థమయ్యాయి కదా అందరికీ కూడా. అది సాధన చేయడానికి మ్యాక్సిమం ఒక్కొక్కరు ఎంతెంత ఎనర్జీ లైట్ ఉంచుకోవాలని కూడా చెప్పుకున్నాం కదా. 5th ఇనిషియేషన్లో అయితే 60%, 6th లో అయితే 80 to 85% మధ్యలో ఉండాలి. 7th అంటే 94% లైట్ మనలో ఉండాలి. ఈరోజు మనం ఇది చెప్పుకోవడం వల్ల మనకు ఏంటంటే తెలిపేది ఎందుకు ఈ లైట్ అనేది మనం ఎందుకు పట్టుకోవాలి అన్నది తెలుస్తుంది. ఓకే, అది మనకు తెలుసుకోవాలంటే ముందు ఎసెన్షియల్. అసలు ఎసెన్షియల్ అంటే మనం ఏంటంటే ఈ నిర్వాణమయ శరీరం అంటే 7 లెవెల్స్ దాటాక నిర్వాణమయ శరీరం లెవెల్లో కాంతిని ఎక్కువగా హోల్డ్ చేసి పెట్టుకునే స్థితి వస్తుంది. ఫస్ట్ కాంతిని ఎక్కువగా మనం హోల్డ్ చేసి అంటే మనలో నింపుకునే శక్తి ఉంటుంది. ఆ స్థాయిలో మనకి ఏంటంటే నిన్న చెప్పుకున్నాము 6th లెవెల్లో ఏమనుకున్నాం మనము. 6th లెవెల్లో ఉన్న మాస్టర్స్ మళ్ళీ భూమి మీద సేవ చేయడానికైనా రావచ్చు, లేదా ఇతర ప్లానెటరీ అంటే ఇతర గ్రహాల సర్వీస్లో కూడా వెళ్ళవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక విషయం, ఇక్కడ 6th దాంట్లో ఉన్నప్పుడు మనకు ఒకవేళ మనం ఈ సాధన అంటే ఈ 6th లెవెల్ సాధన చేస్తున్నప్పుడే మనకు మరణం సంభవించింది అనుకుంటాం. అంటే మనం ఇంకా అది పూర్తి అనుభవాలు పొందక ముందే శరీరము పాడైంది అనుకుంటాం. అప్పుడు ఎలాగా అంటే అప్పుడు కూడా అవకాశం ఉంది. అప్పుడు కూడా మనం మాస్టర్స్ని కమాండ్ చేయొచ్చు. నాకు మళ్ళీ భూమి మీద ఆ స్థితి నుంచి నేను ఎదిగి వస్తాను, అదే స్థితిలో నేను భూమి మీదకి వెళ్ళాలి అంటే పంపుతారనమాట. వారికి అవకాశం ఉంటుంది. మిగతా నార్మల్ సోల్స్ ఉన్నట్టుగా నార్మల్ సోల్స్ వెయిటింగ్లో ఉండాలి, ఆత్మలోకాల్లో వెయిటింగ్లో ఉండాలి. కానీ ఇలా కాదు. వీళ్ళు మళ్ళీ వెంటనే భూమి మీదకి వచ్చి ఆ అనుభవం తీసుకుని కొంతకాలము ఆ అనుభవం తీసుకునే వరకు ఉండి వెళ్ళిపోతారు. అంటే ఇదే శరీరం కాకపోయినా ఆ అనుభవాన్ని పొందడానికి శరీరంతో వస్తారనమాట. లేదు కొందరికి మిరాకిల్ జరిగి మళ్ళీ ఇట్లా చనిపోయినట్టయి కూడా మళ్ళీ బతికిపోతుంటారు. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే రకరకాలు అనమాట. ఓకే, ఇక్కడ ఈ 7 లెవెల్స్ కంప్లీట్ అవ్వగానే అంటే నిన్న కూడా చెప్పుకున్నాం, ఈ 7 లెవెల్స్ కంప్లీట్ అవ్వగానే భూమి మీద ఉన్న ఈ నియమాలను దాటి ముందుకుంటాము. అంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ అనేవి వస్తాయి, ఒక ఉన్నతమైన శక్తులు మనలో చేరుతాయి. అయితే ఇక్కడ 7 లెవెల్స్ అయినా కూడా అందరూ కూడా
3 డైమెన్షన్లో ఉన్న ఆలోచనతో ఉన్న అందరూ కూడా ఆ లెవెల్కి ఎదుగుతారా అంటే గ్యారంటీ కాదు. ఎందుకంటే చాలా చాలా తక్కువ. ఒకప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే 7వ స్థాయి వరకు వెళ్ళగలిగేవారు. కానీ ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే ఈ 3 డైమెన్షన్ లెవెల్లో ఉన్నా సరే, 3 డైమెన్షన్ ఆలోచనలతో ఉన్నా సరే ఆ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఎనర్జీస్ని బట్టి కానీ ఇప్పుడున్న జరుగుతున్న మార్పులను బట్టి మనం ఏ మాత్రం ప్రయత్నం చేసినా 7 లెవెల్స్ దాటేస్తాం. 7 లెవెల్స్ దాటి అర్త్తో పాటుగా ఎక్స్టెన్షన్లోకి వెళ్ళిపోతాం. అంత వర్క్ చేస్తున్నారు మాస్టర్స్, అంత వర్క్ మనకు చేస్తున్నారు. దాన్ని తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనం లైట్ ఎనర్జీ ఎలా పెంచుకోవాలో కూడా మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు ఒకసారి క్లాస్లో కూడా లైట్ ఎనర్జీ కంటిన్యూగా మనలో ఎలా ఉంచుకోవాలని చేస్తారు. అది వీలైతే అది చూడండి. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం చేసేది మన ఇన్నర్ ప్లేన్లో ఏదైతే ఇప్పుడు మనం ఈ సాధన అసెన్షన్ ప్రక్రియలో భాగంగా మన ఇన్నర్లో మార్పు వస్తుంది. ఇక్కడ భౌతికంగా ఎలా ఉందో అలా జీవితం అలాగే ఉంటుంది. ఇక్కడ చిన్న ఉదాహరణ చాలా ఈజీగా చెప్పుకునేటట్టు ప్రయత్నిస్తాను చూడండి. భౌతిక జీవితం ఇబ్బందులు ఇవి ఉన్నాయి. ఓకే, ఎప్పుడైతే ఈ లైట్ ఎనర్జీ ఎక్కువ తీసుకుంటే అసెన్షన్ ప్రక్రియలో 7 లెవెల్స్ దాటుతూ వస్తున్నామో, ఇంతకు ముందు ఎలా ఉండేది పూర్తిగా భౌతిక జీవితం అనేది ఇలా ఉంది. ఓకే, 2 చేతులు కనిపిస్తున్నాయి, ఈ కిందకి డౌన్కి ఉంది అనమాట. ఓకే, ఇది భౌతిక జీవితం ఎక్కువ ఉంది. ఈ ట్రబుల్స్ అనుకోండి, ఏవైనా అనుకోండి. ఓకే, ఇది ఏమైంది, ఇప్పుడు మనం సాధన చేసే కొద్ది ఈ శక్తి పెరుగుతూ వస్తుంది. ఇది ఇలాగే ఉంది, ఇది ఇలాగే ఈ శక్తి పెరుగుతూ వస్తుంది. ఎప్పుడు సమానమైందో, ఈ శక్తి ఎప్పుడు సమానంగా అయిందో అప్పుడు ఏమవుతుందంటే మనకు దీని ఎఫెక్ట్ అంత తెలియదు. మనలో ఉన్న ఈ కాంతి శక్తి, దైవిక శక్తి పెరగగానే బ్యాలెన్స్ అయింది అక్కడ. ఇంకా సాధన చేసినప్పుడు మళ్ళీ ఇంకా ఈ దైవికమైన శక్తి ఇది ఈ లెవెల్స్ పెరిగే కొద్ది అప్పుడు ఏమవుతుంది, ఇది తక్కువ అనిపిస్తుంది మనకి. ఏవైతే భౌతికంగా ఉన్నాయో దాని ఎఫెక్ట్ బాగా తక్కువ అనిపిస్తుంటుంది. అంటే ఆ స్థాయి పెరిగింది. ఇక్కడ మనం అనుభవం తీసుకునే స్థాయి కానీ ఈ 6th లెవెల్కి వచ్చేసరికి ఏమవుతుంటే పనులు వాటంతట అయిపోతుంటాయి. ఇక్కడ 6th లెవెల్కి ఎప్పుడు వచ్చామో భౌతికంగా ఉన్నవి అనుభవాలు తీసుకుంటున్నప్పుడు మిగతా క్లియర్ అయిపోతా ఉంటాయి. అర్థమైంది కదా? ఈ పాయింట్ ఇక్కడ కరెక్ట్గా పట్టుకోండి. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చేయి చూపించి. ఓకే ఓకే, అర్థమైంది కదా? ఓకే, అంటే ఇంకొకసారి చెప్పాలి. రైట్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన భౌతికమైన స్థితిలో ఇప్పుడు పూర్తిగా ఈ స్థితిలో ఉన్నాం అనుకుందాం. రైట్, ఇంతకుముందు దైవికమైన స్థితి తక్కువ, అంటే ఫస్ట్ లెవెల్లో ఉన్నాము, సెకండ్ లెవెల్లో ఉన్నాము, ఇలా ఉన్నాం. రైట్, ఇది ఇప్పుడు ఏంటి, చాలా కష్టాలు అనిపిస్తుంటాయి. ఈ లైఫ్ అనేది ఇంకా ఒక కష్టం అనిపించవచ్చు, లేదా ఒక ఎంజాయ్మెంట్లో ఉన్నారు. ఈ స్థితిలో ఉంది. ఇది ఎప్పుడైతే మనం మొట్టమొదటిసారిగా 3rd లెవెల్కి వచ్చేసామో మెల్లగా ఇది ఎదగడం మొదలవుతుంటుంది, ఈ ఎనర్జీ పెరగడం మొదలవుతుంది. ఇది ఇక్కడే ఉంది, దీంట్లో ఏం మార్పు లేదు. కానీ ఈ ఎనర్జీ పెరుగుతూ వచ్చింది. ఈ లెవెల్కి రాగానే ఏమైందంటే దీని బాధ వీటివి ఎఫెక్ట్ అంత అనిపించదు మనకి. దీని ఎఫెక్ట్ వల్ల దీని యొక్క ప్రభావం వల్ల ఈ ఏమైంది, సమానం అయిపోయింది. అక్కడ బ్యాలెన్స్ అయింది కాబట్టి మనకు అంత ఏం ఎఫెక్ట్ అనిపించదు. హ్యాపీగా అవి తీసేసుకుంటున్నాం, మన సాధన మనకు ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మనం ఎక్కడ కూడా అరే నాకు ఇది అవుతుంది అదే ఇంకెక్కడ చెప్పుకోము, ఏం లేదు, హ్యాపీగా రిసీవ్ చేసుకుని దాని పని అదే, దీని పని అదే అన్నట్టు ఉంటుంది. రైట్, ఇంకా కొద్దిగా సాధన పెరగగానే ఇది ఉంది కదా, ఇది ఇక్కడే ఉంది, ఈ భౌతికము ఇది లెవెల్ అయింది. ఇప్పుడు ఇంకొద్దిగా సాధన పెరిగింది. అప్పుడు ఏమవుతుంది, దీన్ని ఎఫెక్ట్ బాగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంకా మనకి అసలు దాన్ని పట్టించుకో ఇంకా పెరగగానే 6th లెవెల్కి రాగానే ఏమవుతుందంటే ఇవి ఉంటాయి, కానీ మెల్లిమెల్లిగా ఇవి అరేంజ్ అయిపోతుంటాయి, టోటల్గా పోతుంటాయి. అప్పుడు మీరు ఒక స్థితికి వచ్చి, అంటే సిద్ధత్వం అంటారు మంత్ర సాధనలో, వీటిలో అయితే సిద్ధి పొందారు అంటారు.
సిద్ధి పొందారు, మంత్ర సిద్ధి కలిగినట్టు. అంటే దీక్షానుగుణంగా ఇది ఆ దీక్షకి రిలేటెడ్ వర్డ్ అది. సిద్ధి పొందారు. ఇది ఇంకా ఇంకా ఎక్కువ వెళ్ళారు అనుకో సాధనలో, 90%కి వచ్చింది, అంటే 7th లెవెల్ దాకా వచ్చేసారు అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే 6th కంప్లీట్ అయ్యే స్టేజ్లో వీళ్ళు గురువు, సిద్ధ గురువు వాళ్ళని సిద్ధ గురువులు అంటారు. అంటే వాళ్ళు ఇలా అనుకోగానే పని అయిపోతుంటుంది, వాళ్ళు అనుకోగానే క్రియేట్ అయిపోతుంది వాళ్ళ స్థితిలో. ఇదే భౌతిక జీవితంలోనే ఉంటారు, అన్నీ ఉంటారు, నార్మల్గా ఉంటారు, కానీ వాళ్ళ పనులు ఇలా మనసులో రాగానే టక్మన్ అయిపోతుంటాయి పనులు. అప్పుడు ఏమవుతుంది, ఈ భౌతికమైనవన్నీ ఆటంకాలు టకటకటగా వెళ్ళిపోతాయి. వాళ్ళు ఇంకా ఏదైనా అనుభవం కావాలని కోరుకుంటేనే అక్కడ ఉంటాయి, లేకపోతే లేదు. ఆ స్థితి వస్తుంది, రైట్? అంటే ఒక్కొక్క లెవెల్ పెరిగే కొద్దీ మీ యొక్క సోల్ ప్రయాణం బాగా స్ట్రాంగ్ ఏర్పడుతుంది, ఫౌండేషన్ గట్టిగా అవుతుంటుంది అనమాట. ఒక్కొక్క లెవెల్ దాటే కొద్దీ ఆ స్థితి పెరుగుతూ ఉంటుంది, మీకు ఆ శక్తి, ఆ ప్రకంపనలు, ఆ స్థితి పెరుగుతూ వస్తుంది, రైట్? ఎప్పుడైతే పెరుగుతూ వెళ్ళిందో ఇక్కడ మనం నేను చెప్పుకున్నాం, మన స్థాయి పెరిగే కొద్దీ భూమి కూడా, భూమి యాక్చువల్గా 2000 సంవత్సరంలో 3rd లెవెల్ దాటింది అనమాట. 2000 సంవత్సరంలో అంటే 3rd లెవెల్, అంటే అప్పుడు భూమి మీద ఎక్కువగా ఆత్మజ్ఞానం ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడం మొదలైంది ఎక్కువగా భూమి మీద ఉన్న మనుషులు. భూమికి కూడా అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరిలో కూడా కాంతి అనేది వస్తుంది కదా, అంటే దాన్ని మనం ఆరా అంటాం, మన చుట్టూ ఒక కాంతి వలయం ఉందంటున్నాం కదా. అలాగే సిల్వర్, చాలా మందికి ఇప్పుడు సిల్వర్ కార్డ్ కనెక్షన్ అని తెలుసు కదా అందరికి, సిల్వర్ కార్డ్ కదా విశ్వం నుంచి మనకి, అది లేకపోతే కట్టాం, దాని నుంచి కాంతి వస్తుంది, ఆ కాంతే మన చుట్టూ కూడా ఉంటుంది, ఎనర్జీ అండ్ కాంతి. ఇది ఎంత తీసుకుంటున్నామో మన ఆరా లెవెల్ పెరుగుతూ వెళ్తుంటుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, మన కాంతి ఎంత ఎక్కువ తీసుకుంటున్నామో మన ఆరా పెరుగుతూ వెళ్తుంది, అంటే ప్యూరిటీ పెరుగుతూ వెళ్తుంది. ఇది ఎంత ప్యూరిటీ పెరిగి మనం ఆ లెవెల్కి వెళ్ళామో అది అసెన్షన్. అంటే ఈ అసెన్షన్ అన్నది మన ఇన్నర్ గా జరగాలి, బయట జరిగేది కాదు. ఈ ఇన్నర్ గా జరుగుతున్నది ఎవరికి, ఇప్పుడు చెప్పే కదా నిన్న అనుకున్నాం, సనంత కుమార మనకు భూమి అసెన్షన్ ప్రక్రియలో ఆయన ముందుని నడిపిస్తున్నారు. అందుకు మనం ఇన్నర్ గా చేస్తున్న ధ్యానాలు చేస్తున్నప్పుడు ఏంటంటే ఎవరు ఆ వర్క్ చేసి వాళ్ళతో కనెక్ట్ అయితే మనం కూడా ముందుకు వెళ్ళిపోతాం కదా. ధ్యానంలో వారిని ఆహ్వానించుకొని వారితో కనెక్ట్ అయ్యామనుకో తొందరగా ముందుకెళ్తాం కదా. ఇప్పుడు సనంత కుమార్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారనుకుందాం, ముఖ్యమంత్రి కదా, డైరెక్ట్ ముఖ్యమంత్రిని పట్టుకుంటే ఈజీగా ఉంటుందా, మధ్యలో కింద వాళ్ళని పట్టుకొని ఒక కార్యకర్తను పట్టుకొని మళ్ళీ పిఎన్ పట్టుకొని ఇలా వస్తే ఉంటుందా కదా. డైరెక్ట్గా ఈయన్నే ఆహ్వానించేస్తాం కదా. ముఖ్యమంత్రి మన ఇంటికి ఆహ్వానిస్తే రోడ్లన్నీ ఆటోమేటిక్గా ఆయన వచ్చేలోపు రోడ్లన్నీ సరే, ఎప్పటి నుంచో రోడ్డు బాగాలేదని అడుగుతున్నా కూడా ఒక ముఖ్యమంత్రి మన ఇంటికి ఆహ్వానించుకుని ఏం చేస్తాం, టక్మన్ రోడే చేస్తారు అక్కడ కదా, అన్ని బాగా నీట్గా చేసేస్తారు అక్కడ. అలాగా ఇక్కడ సనంత కుమారాన్ని మనం ఆహ్వానించుకొని వారికి చెప్తాం, నాలో ఈ కొంచెం లైట్ ఎనర్జీని డెవలప్ చేయడానికి నేను సహాయపడండి అని అడుగుతాం అనమాట. అంటే అనుమతిస్తాం, కమాండ్ చేయొచ్చు మనము, ఎందుకంటే మనం కూడా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళమే కిందకి దిగొచ్చాం కాబట్టి మనం అడగొచ్చు లేదా కమాండ్ కూడా చేయొచ్చు. ఆ హక్కు ఉంది, సోల్ ఫ్యామిలీ, ఒకే సోల్ ఫ్యామిలీ కాబట్టి, రైట్? ఇక్కడ ఏంటంటే మనకు 9 డైమెన్షన్లు ఉంటాయి, 9 డైమెన్షన్, 7 ప్లేన్స్, 9 డైమెన్షన్స్ ఉంటాయి. ఈ భూమి కూడా ఒక్కొక్క డైమెన్షన్ మారుతూ వెళ్తుందని చెప్పాం కదా అక్కడ. ఇక్కడ అసెన్షన్ ప్రక్రియలో భాగంగా మనం ఏంటంటే మూమెంట్ 5th డైమెన్షన్లోకి వెళ్ళి, ఫిఫ్త్ డైమెన్షన్ ఎప్పుడు వచ్చింది, ఈ మధ్య కాలంలో, అంటే 2018 ఆ టైంలో భూమికి మీద కొన్ని మ్యాట్రిక్స్, అంటే ఈ నెగటివ్ ఫోర్సెస్ని బ్రేక్ చేస్తూ రావడం అప్పుడు మొదలైంది అనమాట. అంటే హయ్యర్ లెవెల్, భూమి మీద కాదు ఇంకా, అప్పటికి కాస్మిక్ లెవెల్లో బ్రేక్ చేస్తూ రాగలిగారు ఒక్కొక్క నెట్వర్క్. అట్లా భూమి మీదకి వచ్చేది తెలిసింది, ఇక్కడ మనుషుల్లో చాలా వరకు బ్రేక్, వాళ్ళని కనెక్ట్ అవ్వకుండా చేసిన
ఏంటి ఉంది అని చూస్తే ఒక వర్టికల్ ఎనర్జీ, ఒక హారిజంటల్, అంటే ఈ రెండు కణుల మధ్యలో ఒక వర్టికల్ ఎనర్జీ, నా మణిపూరక దగ్గర హారిజంటల్ ఎనర్జీ అడ్డు పెట్టారనమాట. మనం ఎదగకుండా, అంటే మనకు డిస్కనెక్ట్ చేసేస్తారు అక్కడి నుంచి. అది తెలియజేయడం కోసం ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాం. అది అసెన్షన్ ప్రక్రియలో భాగం. అంటే వీళ్ళందరూ డార్క్ ఫోర్సెస్ని ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తే ఇప్పుడు ఎదగడం మొదలైంది మనలో. మనం ఎదుగుతున్నాం. మనం ఎదిగే కొద్ది భూమి హైయర్ డైమెన్షన్కి వెళ్తుంది. మనం లెవెల్స్ పెరిగే కొద్ది హై డైమెన్షన్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ అసెన్షన్ అనేది సనంత కుమార్ అర్త్ రెండు ఒక్కసారిగా అసెన్షన్ లోకి వెళ్తారు. దాంతో పాటుగా భూమి మీద ఉన్న మానవులు, ప్లాంట్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ అన్ని కూడా ఒక్కసారిగా అసెన్షన్ లోకి వెళ్తాయి. ఏమవుతుంది అప్పుడు మరి? ఆ లెవెల్కి దాదాపు అందరూ సెవెంత్ లెవెల్కి వెళ్ళేదంటే ఈ భూమి అసెన్షన్ పూర్తి అవగానే ఏమవుతుందంటే ఒక కాంతి గ్రహంగా మారిపోతుంది. భౌతికమైన ఇది ఉంది కదా, ఫిజికల్ డైమెన్షన్ నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్తుంది అనమాట భూమి కూడా. అందుకు హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనము ఈ భౌతిక స్థితిలో ఉన్న ఆలోచనతో ఉండడం వల్ల ఇక్కడ నిలబడలేరు, ఈ గ్రహం మీద ఉండలేరు. అర్థమైంది కదా? ఈ గ్రహం మీద అందుకు కాంతి శరీరదారులు మనం కూడా కాంతిగా మారగలగాలి, కాంతి శరీరదారులుగా మారాలి. స్టార్టింగ్ లో చెప్పి మనం అందరూ కాంతి శరీరదారులు అని. అదే కాంతి శరీరం అంటే మనం అందుకు కాంతిని ఎక్కువ నింపుకోండి, కాంతిని ఎక్కువగా ఆహ్వానించాలి, కాంతిని మనం ఎక్కువగా ఆహ్వానించుకోవాలి మనలోకి. అది మనం నేర్చుకోవాలి. అది నేర్చుకున్నప్పుడు మనం ఈ ధ్యానం చేసేటప్పుడు ఆ కాంతి యొక్క శక్తిని ఎలా తీసుకోవాలి అని రకరకాల ధ్యానాలు, ఇవన్నీ ఎన్నో రకాలు వచ్చాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడే ఇరుక్కుపోతున్నారు మన సొసైటీలో. కానీ ఇది ఇంకా మళ్ళీ ద్వంద్వంలో పడిపోతున్నారు. అంత సాధన చేసిన వాళ్ళు కూడా ఇదే కరెక్టు, ఈ ధ్యానం ఒక్కటే కరెక్టు, ఇది కాదు అన్న స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళినప్పుడు వన్నెస్ అనేది రావట్లేదు అక్కడ. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అన్ని సాధనలు ఎంతమంది చేసినా వన్నెస్ కోసం కదా. మళ్ళీ అక్కడ ఇది వేరు అది వేరు అన్న స్థితిలోకి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ ఇరుక్కుంటున్నారు. మళ్ళీ డార్క్ ఫోర్స్ నెట్వర్క్ 1-2 లెవెల్లోకి వెళ్ళిపోతున్నారు ఆలోచనలు. ఆ స్థాయిలో నుంచి కూడా ఫస్ట్ సెకండ్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నారు కదా. అందుకే జడ్జిమెంట్ చేయకూడదు. జడ్జిమెంట్ కాదు, ఇది ఒకటే కరెక్ట్ ధ్యానము, అది కాదు, లేదా ఇది ఈ స్థితిలో ఉంటేనే కరెక్ట్, ఆ స్థితిలో కాదు, ఇది చేయకూడదు, సంకల్పం లేకుండా చేయాలి ధ్యానం, ఇది చేయాలి. ఎన్ని రకాలుగా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. వన్నెస్ అన్నిటినీ, అంటే ఇంటర్ కనెక్టివిటీ, అంటే అన్నిటిని కనెక్ట్ చేసుకున్నప్పుడే వన్నెస్ వస్తుంది. దేనికి అదే ఉంటే మళ్ళీ ద్వంద్వంలో ఉన్నట్టే. అన్నిటినీ కనెక్ట్ చేసుకుంటున్నాము. కనెక్ట్ చేసుకొని ఆ స్థితిని మనము ఒక్కొక్క స్థితిని ఎదుగుతూ వెళ్ళినప్పుడు మాత్రమే మనము ఉన్నతంగా ఎదుగుతాం. కాబట్టి జడ్జిమెంట్ చేయకుండా, ఒకవేళ వ్యక్తిగతంగా కూడా ఎవరైనా మనకి ఏది ఉన్నా కూడా క్షమించగలగడం, చెప్పుకొని ప్రేమించగలగడం, ముందుకెళ్ళిపోవడం, మన సాధనలో ముందుకెళ్ళిపోవడం. ఓకే, ఇది సాధన చేస్తూ మనం ఎప్పుడైతే వెళ్ళామో టోటల్గా ఓన్లీ మన కాన్షియస్ మాత్రమే షిఫ్ట్ అవుతుంది హయ్యర్. అంటే ఇక్కడ మనం ఈ భూమి ఆ స్థాయికి వెళ్ళగానే ఏమవుతుంది? పూర్తిగా కాంతిమయం అవుతుందని చెప్పాం కదా, కాంతి గ్రహంగా మారుతుంది. కాంతి గ్రహంగా మారినప్పుడు మనము నిలబడలేము కాబట్టి మనము మనలో కాంతి, మనలో ఉన్న కాంతిని పెంచుకోగలగాలి. అంటే మన ఆరా లెవెల్ పెరుగుతుంది, ప్యూరిటీతో ఉండాలి. దానికి ఏం చేయాలనేది మీరు 7 steps లో ఉన్నాయి కాబట్టి 7 steps లో అసలు మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, నేను చెప్పా ఏ స్థితిలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఈ మ్యాట్రిక్ తక్కువని ఆ లెవెల్కి టచ్ అవుతూ ఉంటాం, మళ్ళీ అక్కడి నుంచి జంప్ అవ్వాలి. వెంటనే మనం అవేర్నెస్ ఎరుకుతో ఉండి దాన్ని మనం తెలుసుకోగలిగితే మళ్ళీ టక్కుమని ముందుకు వస్తాం. సో ఇది జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కాంతి మరి ఎలా అందుతుంది అంటే, ఈ కాంతి ఎవరెవరి స్థాయిని బట్టి వారు అందుకోగలుగుతారు. ఈ లెవెల్ని బట్టి అంత ఎనర్జీ అందుతుంటుంది.
లెవెల్ మారాలంటే మీరు ఎక్కువగా ఆహ్వానించినప్పుడు అప్పుడు అంటే మీరు అర్హత పొందాలి అక్కడ. మీరు అర్హత పొందినప్పుడు ఆ స్థాయి ఎనర్జీ కాంతి లోపలికి వస్తూ ఉంటుంది. సో మనం మీకు ఇది ప్రాక్టీస్, ఈ విజువలైజేషన్ ప్రాక్టీస్ కావాలి అంటే మీకు విజువలైజేషన్ మైండ్ పవర్ టెక్నిక్స్ లో వీడియోస్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ ఒకసారి చూసుకోండి. దాంట్లో మనం లా ఆఫ్ రెజొనెన్స్ లో విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయించిన ఎక్సర్సైజ్ చేయించాం కదా, అది ఒకసారి చేసుకుని విజువలైజేషన్ ఈజీగా ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఊహించడం రాని వారు ఆ వీడియోస్ని 1-2 సార్లు కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఇది ఊహించడం, విజువలైజ్ చేయడం వస్తుందన్నమాట. ఎందుకంటే విజువలైజ్ చేసుకోలేకపోతున్నారు కొంతమంది. కాబట్టి ఆ 7 వీడియోస్ ఉన్నాయి కదా నావి, ఆ 7 వీడియోస్ ఒకసారి చూడండి. లా ఆఫ్ రెజొనెన్స్ అని మన దాంట్లో ఉన్నాయి, తర్వాత విఎంసీలో ఉంది, లైట్ వర్కర్స్లో కూడా ఉన్నాయి. అది పంపమంటే వాడు ఇండివిజువల్గా పర్సనల్గా పంపుతారు, గ్రూప్లో కాదు. ఓకే, ఆ వీడియోస్ ప్రాక్టీస్ దాంట్లో మొదటి 3 రోజుల్లో మనం ఎక్సర్సైజ్ చేయించాం కదా, విజువలైజ్ ఎలా చేయాలి అని చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్ళాం. అప్పుడు అందరూ కూడా కనెక్ట్ అయ్యారు బాగా. ఇంటి ఇప్పుడు కొత్త వారు తెలియకపోవచ్చు, అది ప్రాక్టీస్ చేయండి. అది జస్ట్ విజువలైజేషన్ వస్తుంది, అప్పుడు లైట్ విజువలైజేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు మనం కూడా ఈరోజు చేసే ధ్యానంలో కూడా మనం అదే కాంతి ధ్యానంలో చక్కగా విజువలైజ్ చేసుకుంటాం. లాస్ట్ 15 minutes మనం చేసుకుంటాం. ఓకే, 8:30 అవుతుందిలో మనం 8:35 అలాగే చేసుకుందాము. 8:50 దాకా లాస్ట్ 5 to 10 minutes మనం ఈ రోజు ఇంకా క్లోజింగ్, మళ్ళీ రేపు సార్ ఇంకొకరు ఎవరికైనా ఇస్తారంటే సో మనం చేసుకుని మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు హైయర్ లెవెల్ సబ్జెక్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటాం ఈరోజు ఈ స్థాయిలో. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ వరకు 7 లెవెల్స్ ఎసెన్షియల్ అర్థమైందా? ఇంకెక్కడైనా డౌట్ ఉందా? అయితే ఇక్కడ మనకు ఒక్కొక్కరు ప్రశ్నిస్తూ ఉంటారు, మరి ఈ సాధన చేస్తున్నప్పుడే, అదే ఇంత ముందు కూడా చెప్పాను కదా, ఈ మరణం అన్నది మనకి ఎసెన్షియల్ ప్రక్రియకి అడ్డొస్తుందా? ఏం కాదు. 6th లెవెల్లో జనన మరణ చక్రాల నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి ఆ స్థితిలో ఎప్పుడైనా సరే మళ్ళీ వాళ్ళు మాస్టర్స్ నటికి భూమి మీదకి వచ్చి ఆ ఎనర్జీ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇరుక్కోరు, ఇంకొచ్చి ఇక్కడ ఇరుక్కొని ఉండిపోరు, మళ్ళీ సాయం చేసుకుని టక్మని మళ్ళీ ఆ స్థితికి వెళ్ళిపోతారు. రైట్, ఇదే హైయెస్ట్ లెవెల్. అంటే 7th వచ్చేసరికి ఇది హైయెస్ట్ లెవెల్, ఇంకా సూపర్ న్యాచురల్ పవర్స్ తో ఉన్న హైయెస్ట్ లెవెల్. కాబట్టి అక్కడి నుంచి మీరు చేసే వర్క్ అంతా వేరు ఉంటుంది, కాస్మిక్ లెవెల్లో ఉంటుంది. అది ఉన్నత స్థాయి పనులు. అంటే ఇక్కడ కాంతి గ్రహంగా మారిపోయింది కాబట్టి భూమి కూడా కాంతి లెవెల్లో మారిపోయింది, మనము కాంతి శరీరులుగా మారిపోతాం. సో అక్కడ టోటల్ గా ఆ వర్క్ మారిపోయినట్టు. ఇంకా అలా కొన్ని గ్రహాలు ఉన్నాయి కాంతి స్థితులు. అందుకే సైంటిస్టులకి దొరకరు, అక్కడ ఏం లేదు, ఉట్టి గాలి అంటారు. కొన్ని గ్రహాలు ఉట్టి గాలే ఉంది, ధూళితో ఉంది అంటారు, కానీ అక్కడ ఎనర్జీ. అది అంటే ఎనర్జీ ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, మనం ఆకాశంలో వెళ్తే గాలి ఉందా, గాలి ద్వారా కూడా మన మాటలు కానీ ప్రయాణం చేస్తున్నాయి కదా. భూమిలోకి వెళ్తే నీరు ఇవి ఉన్నాయి కదా. అలాగా ఆకాశంలో కూడా ఏంటంటే ఎథరిక్ అన్న పదార్థం ద్వారా ఉంటుంది, పరుచుకొని ఉంటుంది, దాని ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటుంది మనం. అంటే ఇక్కడ కాంతి శరీరదారులు కూడా ఎథరిక్ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రం అటు ఇంకో దానికి వెళ్ళగలరు. ఎథరిక్ ని పట్టుకొని ఎథరిక్ లెవెల్కి వచ్చి వెళ్తారు అనమాట. రైట్, అంటే భూమి ఎప్పుడు కావాలో అప్పుడు ఎథరిక్ లెవెల్కి వస్తారు, అక్కడ ట్రావెల్ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంటారు. అంటే ఇక్కడ హయ్యర్ లెవెల్, ఇంకా అంత నాలెడ్జ్ ఇప్పుడు అవసరం లేదు కూడా. ఈ లెవెల్ 7 లెవెల్స్ ఎలా దాటాలి, 7 లెవెల్స్కి ఎలా రీచ్ అవ్వాలి, ఆ కాంతిని మనం ఎలా హోల్డ్ చేసుకోవాలి, అది సాధన చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనం చక్కగా ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసి అక్కడి నుంచి మనం అయితే ఈ రోజు నేను ఒక ఫోటో మీకు ఒక షేర్ చేస్తాను, నేను ఒకసారి షేర్ చేస్తాను చూడండి. అది ఇది ఒకసారి చూడండి, మీకు షేర్ చేశాను. ఇవి లెవెల్స్ మనం ఏది నిన్న చెప్పుకున్న దాంట్లో. ఫస్ట్ లెవెల్ అంటే ఫిజికల్ లెవెల్, సెకండ్ లెవెల్
ఆస్ట్రల్ లెవెల్, థర్డ్ మెంటల్ లెవెల్, ఫోర్త్ బుద్ధిక్ లెవెల్, ఫిఫ్త్ స్పిరిచువల్, సిక్స్త్ మొనాడిక్ అంటే ఇది ఏదంటాం నిర్వాణ, సెవెంత్ డివైన్ దైవికమైన. ఓకే, ఇక్కడ దీంట్లో ఫస్ట్ మూడిటిది చూడండి, ఎల్లో కలర్ రౌండ్ ఉంది కదా, చాలా ఇంపార్టెంట్. అక్కడ వరకే చాలా వరకు అక్కడ ఆగిపోతుంటాం అనమాట. మధ్యలో ఎల్లో కలర్, మధ్యలో ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ఎల్లో లైన్ దగ్గర ఆగిపోతుంటాం. ఇక్కడి నుంచి బుద్ధికి జంప్ అయ్యే అవకాశం ఉంది. ఒక టెక్నిక్, రెయిన్బో టెక్నిక్ అని చెప్పాను నిన్న, దాని ద్వారా ఇది సాధన చేస్తూ ఉంటారు. అది కానీ తెలిస్తే జంప్ అవుతాం. లేదు సాధన కరెక్ట్గా చేసుకుంటే మాత్రం ఈ 7 లెవెల్స్కి పైనుంచి నేరుగా ఒక కాంతి స్తంభం ఆహ్వానిస్తున్నాం కదా మనం, 4, 5, 6, 7 ఈ 3 ట్రయాంగిల్స్ నుంచి డైరెక్ట్గా కాంతి మనలోకి వస్తూ ఉంటుంది. అది కాంతి ఆహ్వానించినప్పుడు అది వస్తుంది అనమాట. ఓకే, చూసారు కదా మాస్టర్స్, చూసారు కదా, ఆ ట్రయాంగిల్స్ 3 వచ్చాయి కదా. ఈ ఫస్ట్ ట్రయాంగిల్ని డైరెక్ట్గా జంప్ చేసేయచ్చు. ఒక టెక్నిక్ ఉంటాయి అవి. అయితే ఇక్కడ ఒక్కటే, ఏ టెక్నిక్ కూడా మీరు అర్హత లేకుండా మీరు మీలో అర్హత పొందితేనే జంప్ చేయగలరు. ఎవరు మిమ్మల్ని చిన్న టక్మని తీసుకెళ్ళిపోయి లాక్కెళ్ళిపోలేరు. మీరు అర్హత పొందాలి కదా. మీరు ఇంకా నేను అదే స్థితిలో ఉంటా, అవే ఆలోచనలు, అవే ఈర్ష్య ద్వేషాలతో ఉంటాను, ఇవే అనుకుంటే అది మారలేరు. అందుకే చెప్పేది, ఇన్ని రోజులు మీరు దాదాపుగా 40 రోజులు సెషన్స్ చేశారు, సాధన చేశారు కదా, కొంతవరకు ముందుకు వచ్చారు. ఇంకా కొంతమంది ఎవరైనా ఉంటే అవి సరి చేసుకోండి. సరి చేసుకున్నప్పుడు మాత్రం అసెన్షన్ ప్రక్రియలో వేగంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం అర్హతని పొందాలి. అర్హత ఎవరు కూడా ఏ టెక్నిక్ గానీ ఏ ధ్యానం చేయించినా కూడా మీకు మార్గం నేర్పించడం కోసం మాత్రమే. ఎవరికి వారే అసెన్షన్ పొందాలి. రైట్, ఎవరైనా నేను మిమ్మల్ని మొత్తం మీ లెవెల్ మార్చేస్తా అంటే 80% నమ్మద్దు. ఓకే, మీ సాధన ఎవరి సాధన వారు. ఓకే మాస్టర్స్, మనం సాధన చేసుకున్నాం. లైట్ ఎనర్జీతో చక్కగా మనం కనెక్ట్ అయ్యి కొద్దిసేపు 15 నిమిషాలు సాధన చేసుకుందాం. తర్వాత మనం ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. ఓకేనా, కొద్దిగా వాటర్ తీసుకుని అందరూ కూడా చక్కటి లైట్ ఎనర్జీ తీసుకునే ధ్యానము. రిలాక్స్గా కూర్చోండి, కళ్ళద్దాలు తీసేసేయండి, కళ్ళు మూసుకోండి. నేను చెప్పింది విజువలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి చక్కగా. హైయెస్ట్ లైట్ ఎనర్జీ మనలోకి తీసుకోవడానికి రెడీగా ఉందాము. మూడు సార్లు శ్వాసను పూర్తిగా పొట్ట నిండా శ్వాస తీసుకొని నిదానంగా వదిలేసి, పొట్ట నిండా శ్వాస తీసుకోండి, నిదానంగా వదిలేసి. బలవంతంగా కాదు, సహజంగా జరిగే శ్వాసని పొట్ట నిండా తీసుకోవాలి, సహజంగా వదిలే శ్వాసని వదిలేసి. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారం చెప్పుకోండి. తర్వాత నేను చెప్తున్న మాటల్ని మనసులో చెప్పుకోండి. దైవికమైన కాంతిని, నేను దైవికమైన ప్రేమని, దివ్యమైన దివ్యమైన కాంతిని, దివ్యమైన ప్రేమని, నేను దివ్యమైన ఆత్మను,
నేను దివ్య సంకల్పాన్ని మన అందరి తలలపై కూడా అద్భుతమైన కాంతితో నిండి ఉన్న గోళం అంటే బాల్ లాగా ఊహించుకోండి. మన సోల్ స్టార్ చక్రాది కాంతితో మన తలపై ఒక అడుగు దూరంలో ఒక కాంతితో నిండి ఉన్న ఇప్పుడు మనకు ఒక పర్పుల్ కలర్ లైట్ మనలోకి ఆహ్వానిస్తూ మన చుట్టూ కూడా అది యాంటీ క్లాక్ వైజ్ గా అంటే గడియారానికి వ్యతిరేక దిశలో తిరుగుతూ కాంతి మన చుట్టూ ప్రతి ఒక్కరి చుట్టూ ఒక రక్షణ వలయం లాగా ఏర్పడింది. వైలెట్ కలర్ లైట్ రక్షణగా ఏర్పడింది ప్రతి ఒక్కరికి. మనందరము కూడా ఒక పెద్ద సర్కిల్ గా కూర్చున్నట్టుగా ఊహించుకోండి. అందరం కూడా ఒక పెద్ద సర్కిల్ గా కూర్చొని చేస్తున్నాం ధ్యానం. మన మూల చైతన్యమైన దివ్యమైన కాంతిని ఆహ్వానించుకుంటున్న స్తంభం లాగా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క స్తంభం లాగా అందరికీ అందుతూ ఉంది కాంతి. మన శరీరం ద్వారా ప్రతి ఒక్కరికి పూర్తిగా ఈ కాంతి మన ద్వారా భూమి మధ్య వరకు వెళ్ళే ఒక స్తంభంలో ఏర్పడినట్టుగా చూసుకుంటాం. విశ్వం నుంచి మన ద్వారా మధ్య సెంట్రల్ భాగం వరకు వెళ్ళి ఒక కాంతి స్తంభంలో ఏర్పడినట్టుగా ఊహించుకోండి. ఈ సమయంలో మనం మాస్టర్ అనంత కుమార్ యొక్క సహాయం కూడా తీసుకుందాం. మాస్టర్ అనంత కుమార్, మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. మాలో ఈ కాంతి యొక్క శక్తిని పెంచి మా యొక్క స్థాయిని పెంచడం కోసం మీకు అనుమతిస్తున్నాను. ఎవరికి వారు చెప్పుకోండి. మాస్టర్ అనంత కుమార, మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నాలో కాంతిని పెంచి నా ఆత్మ ఉన్నతిని మరింతగా పెంచడం కొరకు మీ సహాయాన్ని కోరుతున్నాను. అందుకు నేను అనుమతిస్తున్నాను. అద్భుతమైన ఆ కాంతి ప్రవాహాన్ని, ఆ శక్తి స్థాయిని గమనిస్తూ ఉండండి. కొద్దిసేపు ఇలాగే ఉందా. వైబ్రేషన్స్ ని గమనించండి.
ఈ కాంతి దాని ద్వారా కూడా బాగా విస్తరిస్తున్నట్టుగా చూడండి. అద్భుతమైన శక్తి క్షేత్రంగా కాంతి ప్రతి ఒక్కరికి కూడా అందించబడుతుంది. ఎవరి కాంతి స్తంభాన్ని వారు గమనించడానికి ప్రయత్నం చేయండి. ఈ కాంతి వల్ల మీకు ఎక్కడెక్కడ వైబ్రేషన్స్ జరుగుతున్నాయి గమనించండి. నేరుగా అన్ని చక్రాల నేరుగా భూమిలోకి వెళ్తూ ఉంటుంది. ఈ స్థితిలో మీకు కొంతమందికి మీరు బయట నుంచి కూడా చూస్తున్నట్టుగా ఉంటుంది. మీ సూక్ష్మ శరీరాలు యాక్టివేట్ అవ్వడం కానీ కానీ తెలుస్తూ ఉంటుంది. గమనించండి, సాక్షిగా గమనించండి. ఏం జరుగుతున్నా సాక్షిగా గమనించండి. ప్రతి ఒక్కరిలో కూడా అద్భుతమైన మార్పును గమనించగలుగుతారు. శక్తి స్థాయిలు కూడా ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయి. లాస్ట్ 5 minutes. ఈ సమయంలో మీరు శ్వాస తీసుకుంటున్నా కూడా ఆ కాంతిని లోపలికి తీసుకుంటూ వదిలినప్పుడు కూడా ఆ కాంతి ప్రసరింపబడుతున్నట్టుగా ఒకవేళ శ్వాసను మీరు గమనించగలిగితే ఏమాత్రం శ్వాస లేని స్థితి ఉన్నవారు బాగా హయ్యర్ కనెక్ట్ అయి ఉన్నట్టు చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యారు అందరూ. హయ్యర్ ఎనర్జీస్ని తీసుకుంటూ ఎంతో అద్భుతమైన శక్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేసాం. లాస్ట్ 3 minutes, ఆఖరి 3 నిమిషాలు. మరోసారి చెప్పండి. మాస్టర్ సనంత్ కుమార్ నాలో ఈ ఎసెన్షియల్ ప్రాసెస్ని వేగవంతం చేయడం కోసం మీకు అనుమతిస్తున్నాను.
మాస్టర్స్ అనంత కుమార మరియు అసెన్షన్ మాస్టర్స్ అందరికీ కూడా నాలో ఈ అసెన్షన్ ప్రక్రియ వేగంగా జరగడానికి నేను అనుమతిస్తున్నాను. లాస్ట్ 2 minutes, ఆఖరి 2 నిమిషాలు. లాస్ట్ 1 minute మాస్టర్స్, ఆఖరి 1 నిమిషం. ఒక్కసారిగా మనలో స్థాయి లెవెల్స్ పెరుగుతాయి. ఎనర్జీ లెవెల్స్, కాంతి ఎక్కువగా వచ్చింది. ఫిజికల్ గా ధ్యానం నుంచి బయటకు వచ్చాక మాత్రం మనం ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా. లాస్ట్ 30 seconds. Twenty seconds. Ten seconds. మామూలు స్థితికి వస్తూ ఆ శ్వాసని తీసుకొని వదిలిపెట్టండి ఒక 2 లేదా 3 సార్లు. 10 seconds. 9,
8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నిదానంగా 2 చేతులు కూడా కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, చక్కగా 2 చేతులు తీస్తూ మీ కళ్ళ ద్వారా కూడా ఆ కాంతి ప్రసరింపబడుతున్నట్టుగా భావన చేస్తూ కళ్ళకి. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చేశారు అందరూ కూడా. అన్మ్యూట్ ఇచ్చారమ్మా మీరు? అన్మ్యూట్ అండి. ఎక్కడ ఉంది? రికార్డింగ్ ఆపేసి